తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా కళ్ళు మూసి ఎటో ఎవరమ్మా నువ్వు బంద్ బయట ఎత్తుకొని పోతున్నావు? ఏమ్మా ఉండండి, ఏమన్నా ఒక నిమిషం. ఎవరమ్మా నువ్వు? డబ్బులు ఇవ్వకుండా తింటానా? ఒక్క నిమిషం ఉండండి, సైలెంట్ తిన్ని. చూడడానికి మంచిగానే ఉన్నావు కదమ్మా, ఎందుకు ఇట్లా పని చేస్తున్నావు? ఆకలికి తింటున్నావమ్మా. అట్లని చెప్పి దొంగతనం చేస్తావా? ఆమెను చూస్తుంటే తినటం లేదండి, ఎంత ఆత్రతం తింటాండి. నిదానంగా తినమ్మా, మేమేమనంలే. నేను అడక తినేదాన్ని కాను, అలాని పిచ్చిదాన్ని కానమ్మా. ఒకప్పుడు చాలా బాగా బ్రతికినా నేను. మా ఆయన చనిపోయినప్పటి నుంచి నా బ్రతుకు ఇలా అయిపోయిందమ్మా. పోనీ ఎక్కడైనా పని చేసుకుని బతుకుందామంటే చదువు లేదు, ఆరోగ్యం బాగలేదు, ఎక్కువసేపు పని చేయలేను. ఎవరి దగ్గర పని చేసినా కూడా పంపించేస్తున్నారు. 3 రోజులైందమ్మా, నిద్ర లేదు, కడుపుకు తిండి లేదు, ఒంటరితనం ఒకటి. బన్ను కనిపించింటే ఆకలికి తట్టుకోలేక తీసుకున్నానమ్మా. నీ వాళ్ళంటూ నీకెవరు లేరమ్మా? ఉన్నారమ్మా, అత్తయ్య మామయ్య వాళ్ళు నా పిల్లల్ని తీసుకోపోయినారు. మా అన్న వదిన నాకు ఆరోగ్యం బాగాలేదని ఇంట్లో నుంచి పంపించేసినారు. నాకెవరూ లేరమ్మా. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఒకప్పుడు నలుగురికి అన్నం పెట్టిన చేతులమ్మా ఇవి. ఆస్తంతా పిక్కొని నన్నే రోడ్డు నేసినారమ్మా మా వదిన వాళ్ళు. మన టైం బాగలేనప్పుడు తాడే పామే కరుస్తుందమ్మా. ఒకప్పుడు నీ టైం బాగుంది, ఇప్పుడు నీ టైం బ్యాడ్ నడుస్తున్నట్టుంది. ఒకప్పుడు మా కుటుంబంలో కూడా చాలా సమస్యలు వచ్చాయమ్మా. ఇంట్లో మనశ్శాంతి లేదు, గొడవలు ఎప్పుడు, బిజినెస్ అంతా లాస్. ఆల్మోస్ట్ మా షాప్ అంతా అమ్మకానికి పెట్టేశాం. తిరగని గుడి లేదు, చేయని ప్రయత్నం లేదు తెలుసా. అప్పుడు మాకు దేవుడు చీకట్లో ఒక వెలుగును చూపించాడు. మాకు తెలిసిన వాళ్ళు మాకు ఒక పరిష్కారం చెప్పారు. అంకమ్మ పరమేశ్వరి జ్యోతిషాలయం గురూజీ భీమరాజ్ గారికి కాల్ చేశాం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగము, ఆర్థిక సమస్యలు, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, ఎలాంటి సమస్యల కన్నా ఈ గురువు గారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. మేము అందుకే నమ్మకంతో కాల్ చేశాం. ఫోటో, పేరు ఆధారంగా అంజనం ద్వారా సమస్యను పరిష్కరిస్తారు. అంజనం ఖర్చు కేవలం 501 రూపాయలు. నువ్వేం బాధపడకు, నిన్న ఆయనతో ఒకసారి మాట్లాడిస్తాము. నీ సమస్య కూడా ఆయన పరిష్కారం ఖచ్చితంగా చెప్తారు. మీరెంత మంచి మనసమ్మా. సరే అమ్మా, ఒకసారి నేను కూడా ఆయనతో మాట్లాడి చూస్తాను. చీకటి శాశ్వతం కాదు, కష్టం కూడా శాశ్వతం కాదు. ఈ రోజు నీ కళ్ళలో కన్నీళ్లున్నాయంటే రేపు ఖచ్చితంగా నీ జీవితంలో వెలుగు ఉంటుంది. ధైర్యంగా ఉండు. ఆ గురువు గారితో మాట్లాడిన తర్వాత అంతా మంచిగా జరుగుతుంది.